అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బహదూర్గూడలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అక్కడి ప్రభుత్వ భూమిని స్వాధీనానికి చర్యలు చేపట్టారు. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య చర్యలకు దిగారు. దీంతో బహదూర్గూడలోని రైతులు ఆందోళన బాటపడుతున్నారు. తమకు పట్టాలున్నాయని, ఈ చీకట్లో ఇంత తెల్లవారుజామున రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము రైతులమా లేక ఉగ్రవాదులమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా అధికారులు వీళ్ళ దగ్గర ఏం సమాచారం ఉందని ఇవాళ వస్తున్నారు. మరి కోర్టులో వేయరు, మీరు కోర్టుకి వెళ్ళి రిప్లై ఇవ్వలేరు. మీరు మీ తాను వికెట్ చేయండి, ఈ ఆర్డర్లని కోర్టులో వికెట్ చేయించరా రండి. మీ వికెట్ చేయండి ఫస్ట్, మీరు వికెట్ చేయించేసి మీరు రండి, భూమి మీదకి రండి. మేము కాదంటలేం కదా. మీ దగ్గర ఒక పేపర్ లేదు, ఒకటి ఏది లేదు, వికెట్ చేయడానికి లేదు. శాంతియుతంగా మేము కూర్చున్నాం. అంటే కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా అక్రమంగా భూములు సంపాదించుకున్నాం. మీద అక్రమంగా ఉన్న భూములలో మేము మీకు ఎందుకు ఇంత కక్ష మా మీద? బాదుర్గూడ గ్రామం న్యాయం చేసి తీసుకోండి. ఇప్పుడు 62 సర్వే నెంబర్ అంటారు వాళ్ళు. 62 సర్వే నెంబర్ అంటుండ్రు. 62 సర్వే నెంబర్ విలేజ్ మ్యాప్ లో చూడండి. 12 ఎకరాలు. 62 సర్వే నెంబర్ 500 ఎకరాలు ఎటు నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చి చెప్పండి మాకు. 7 ఎకరాలు తీసుకొచ్చి 62 12 ఎకరాలకు 500 జోడించేసి అలా నాకు ప్రభుత్వ భూమి ఉంది అంటున్నారు. ఏ రికార్డ్ ప్రకారం తీసుకురా. నీ రికార్డ్ ఏమన్నా తీసుకొచ్చి తీసుకో. ఇన్ని రోజుల నుంచి రికార్డు అధికారులకి ఈ ఇంప్లిమెంటేషన్ కాలేదంటాడు. ఇంప్లిమెంటేషన్ కాదు, ఈ సంతకాలు ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇంప్లిమెంటేషన్ కానప్పుడు ఈ సంతకాలు ఉంటాయా? ఏ పేపర్ కూడా ఇంప్లిమెంటేషన్ కాలేదంటాడు. ఇవన్నీ ఇచ్చింది మళ్ళీ ఇది ఎవరు ఇచ్చింది? ప్రభుత్వమే ఇచ్చింది. ఇది ప్రభుత్వమే. రైతులమై తయారు చేయలేం కదా. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బహదూర్గూడలో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. అక్కడి ప్రభుత్వ భూమి స్వాధీనానికి చర్యలు చేపట్టారు. భారీగా పోలీస్ బందోబస్తు మధ్య చర్యలకు దిగారు. దీంతో బహదూర్గూడలోని రైతులు ఆందోళన బాటపడుతున్నారు. తమకు పట్టాలున్నాయని, ఈ చీకట్లో ఇంత తెల్లవారుజామున రావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాము రైతులమా లేక ఉగ్రవాదులమా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, రేసి బహదూర్గూడలో శంషాబాద్ దగ్గర బహదూర్గూడలో ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే రైతులకు సంబంధించిన భూముల్లో కూడా హైడ్రా అధికారులు అలా కూల్చివేత కార్యక్రమాలు వీళ్ళు గత కొద్ది రోజుల నుంచి షామేన్ వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. టెంట్లు వేసుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవి గత 70 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పైగా సుమారు 3 తరాల నుంచి ఇక్కడ మావే భూములు ఇక్కడ మేము కొనసాగుతున్నాం. అయితే ప్రభుత్వం కావాలని ఇక్కడ వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరుతోటి మమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేట్టుగా ప్రయత్నం చేస్తుంది. ఏది ఏమైనప్పటికీ పోరాడతాం, ప్రభుత్వం మీద పోరాడతాం. సుమారు 500 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందంటూ అటు ప్రభుత్వం చెప్తున్నారు. అధికారులు ఈ విధంగా ఫెన్సింగ్ వేసేట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పుడు కూడా ఫైట్ చేస్తామని చెప్తున్నారు. ఇక్కడ రైల్వే హబ్ కావచ్చు, దాంతో పాటు బస్ స్టేషన్, ఇలాంటి బుల్లెట్ ట్రైన్ టెర్మినల్స్ ఇలాంటివి నిర్మిస్తామంటూ చెప్తున్నారు. అదంతా వాస్తవం కాదు. గత కొన్నేళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి మాకు సంబంధించిన భూములు ఇవంతా రైతులైన మేము మాకు సంబంధించిన భూములు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు. అసలు ప్రభుత్వ భూమే లేదు. కావాలనే ఈ విధంగా చేస్తున్నారు. హైడ్రా అధికారులు బెదిరించి ఈ విధంగా చేస్తున్నారు. అందులో భాగంగా ఇవాళ రాత్రి నుంచే అర్ధరాత్రి తర్వాత నుంచి ఈ విధంగా అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ విధంగా ఇంత తొందరగా ఏముంది, దానికి ప్రొసీజర్ ఉంటుంది. రేపు సండే కాబట్టి అంటే కోర్టుకు వెళ్ళడానికి వీలు లేకుండా ఉండేందుకు కూడా హైడ్రా అధికారులు చర్యలు చేపడుతున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామంటూ కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. రేసి థ్యాంక్ యూ రవిచంద్ర. పట్టపొలము 600 గదాలు 500 గదాలు మాకేందుకు ఏమన్నా చెప్పినాం సార్. ఇప్పుడు దాన్ని అటలే పెట్టుకున్నాడు, మళ్ళీ మాట్లాడతలేడుగా. 400 మంది రైతులు, 400 మంది రైతులు ఒకటేసారి వస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.